కార్తీక దీపం 2 డిసెంబర్ 6వ తారీఖు ఎపిసోడ్లో నువ్వికపై మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని సుమిత్ర చెప్పగానే దీప కార్తీక్లు షాక్ అవుతారు. దీప ఇక్కడే ఉంటే నేను దాని కడుపులోని బిడ్డను చంపడం కుదరదు, ఎలాగైనా ఇంటికొచ్చేలా చేయమని పారిజాతాన్ని అడుగుతుంది జ్యోత్స్న. అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి, మా ఇంటికే వచ్చాయి అని అంటుంది పారిజాతం. అయితే కార్తీక్ కూడా నిర్ణయం దీప మీదే వదిలేయడంతో దీప షాక్ అవుతుంది. సుమిత్ర దశరథులకు దూరంగా ఉండాలని భయపడిన దీప మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని అంటుంది. ఆ మాటలతో అనసూయ మండిపడుతుంది. నీకోసం వాళ్ళింత తాపత్రయపడుతూ ఉంటే నువ్వెందుకిలా చేస్తున్నావు అని ఫైర్ అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యని శివనారాయణ కుటుంబం వెళ్ళిపోగానే కొడుకు కోడలికి క్లాస్ తీసుకుంటుంది కాంచన. నీకొక బిడ్డ ఉంది కాబట్టి ఈ బిడ్డ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లుగా ఉంటున్నావు అని కాంచన నానా మాటలు అనడంతో దీప బాధపడుతుంది. మరోవైపు పిఏగా చేరిన కాశీని శ్రీధర్ ఓ ఆట ఆడుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఆ తర్వాత 534వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. శౌర్యను వీళ్లతో పడుకోవద్దని చెప్పాను, ఇద్దరూ వినలేదు. చివరికి కడుపులో తన్నింది అని మండిపడుతుంది కాంచన. డాక్టర్ గారు అడిగితే కానీ నిజాలు బయటికి రాలేదు. వీళ్ల దగ్గర నాకెంత విలువుందో ఇప్పుడే అర్థమవుతోంది. నువ్వు కూతురికి చెప్పుకోలేవు, భార్యకి చెప్పుకోలేవు, నువ్వు నా మాట వినడం లేదు అని బాధపడుతుంది. మీ ఇద్దరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ ఇదంతా నా బాధ అని అంటుంది కాంచన. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల చెల్లి బాధపడుతోంది, ఒక్కసారి ఆలోచించు అని దీపతో అంటుంది అనసూయ. ఇంట్లో జరిగిన గొడవతో కార్తీక్ బాధపడతాడు. జ్యోత్స్న పెళ్లి ఒప్పుకుందని దశరథ చెప్పడంతో శివనారాయణ చాలా సంతోషిస్తాడు. సుమిత్రని స్వీట్స్ తీసుకురమ్మని చెప్పగా నాకే స్వీట్స్ వద్దు అని అంటుంది జ్యోత్స్న. ఈ తీపి వెనుక ఓ చేదు నిజం ఉంది అని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. నేను పెళ్లికి ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికీ 2 సార్లు ఒప్పుకున్నాను అని అంటుంది. అయినా సరే మన వాళ్ళంతా ఇంత సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలుసా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మనకి కావలసిన వాళ్ళు మనతో ఉండాలని కోరుకున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్న వారిని ఏదో ఒక రకంగా తప్పించాలని అనుకుంటారు. శత్రువునైతే ఓడిస్తారు, పనివాళ్లనైతే డబ్బులిచ్చి పంపిస్తారు. అదే అడ్డుగా ఉన్న వ్యక్తి కూతురైతే ఇలాగే పద్ధతిగా గెంటేస్తారు అని జ్యోత్స్న అనడంతో శివనారాయణ కుటుంబం షాక్ అవుతుంది. నిన్ను గెంటేసి మేమెవరితో ఉండాలని కోరుకుంటాం అని దశరథ అడగగానే నీ చెల్లెలి ఫ్యామిలీతో అని అంటుంది జ్యోత్స్న. మీరు ఈ రోజు చేసిందంతా ఇదే కదా అని మండిపడుతుంది. దీపకి నీరసంగా ఉంటే చూసుకోవడానికి భర్త ఉన్నాడు, ఓ అత్తగారుంది, ఓ మేనత్తుంది. డాక్టర్ని తీసుకుని మీరంతా ఎందుకు ఆ ఇంటికి వెళ్లారు అని నిలదీస్తుంది జ్యోత్స్న. దీప కడుపులో ఉన్నది కాంచన వాళ్ళ అమ్మేనని మీ తాతగారు బలంగా నమ్ముతున్నారు అని మండిపడుతుంది పారిజాతం. మీరు కాంచనత్త విషయంలో ఏమైనా చెయ్యండి, నేను అడ్డురాను, కానీ దీప ఎవరు అని ప్రశ్నిస్తుంది. ఆవిడ గారికి చిన్న ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ అంతా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీస్తుంది జ్యోత్స్న. ఆవిడ గారికి స్వీట్స్, తాంబూలాలు, సత్కారాలు, నువ్వైతే ఏకంగా దీపకి కూతురు పోస్ట్ ఇచ్చేశావు అని సుమిత్రపై మండిపడుతుంది. నీ ముందు వేరొకరిని మమ్మీ అని పిలిస్తే నీకెలా ఉంటుంది అని నిలదీస్తుంది జ్యోత్స్న. మీకు నాకంటే ఆ దీపే ఎక్కువ, కానీ దీప మీ మాటకి గౌరవం ఇస్తుందా అని ప్రశ్నిస్తుంది. కడుపుతో ఉన్నావు, పనిలోకి రావద్దు అంటే మీ మాట విన్నదా అని అడుగుతుంది. కార్తీక్ ఏం చేసినా రైట్ అన్న భ్రమలో ఉన్నారు మీరంతా, అలాగే ఉండండి, పని మనిషి కోసం ఇలాగే తప్పించుకోండి అని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. అందరినీ కలపాలని ఆరాట పడేవాడు కొందరు, ఆ అందరిలో కలవలేక ఒంటరిగా మిగిలిపోదామనుకునేవాళ్లు ఇంకొకరు అంటూ జ్యోత్స్నపై మండిపడతాడు దశరథ. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉంటే మనకు మంచి ఆలోచనలు వస్తాయి అని శివనారాయణ అనగానే నేనెవరి మనసుల్ని చెడగొట్టడం లేదు అంటుంది పారిజాతం. నా మనవరాలు కడుపుతో ఉంటే ఏమేం చేస్తానో అవన్నీ దీపకు చేస్తాను అని తేల్చేస్తాడు శివనారాయణ. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నా కూతురికి ఓ నమ్మకం ఉంది, నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంది, నా కూతురి కోడలి కోసం నేనన్నీ చేస్తాను అని అంటాడు శివనారాయణ. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. శౌర్యకిచ్చిన బొమ్మల్ని చూసుకుంటూ మురిసిపోతున్న సుమిత్రను చూసి సంతోషిస్తాడు దశరథ. ఇప్పటికీ మనం కూతురు విషయంలో ఫెయిల్ అయ్యాం, మనం ఏం చేసినా తనకి నచ్చడం లేదు అని బాధపడుతుంది సుమిత్ర. తనకంటే దీపకి ప్రాధాన్యత ఇస్తున్నామని జ్యోత్స్న ఫీల్ అవుతోంది అని అంటుంది. తన బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చాయి, మాట అనడానికి అస్సలు ఆలోచించడం లేదు అని అంటాడు దశరథ. పెళ్లి కొప్పించి చాలా మంచి పని చేశారు, మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసి దూరంగా పంపించేద్దాం అని అంటుంది సుమిత్ర. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ వచ్చినా కార్తీక్ ఎందుకు వెళ్ళిపోవడం లేదు, వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలతో దాస్ని జ్యోత్స్న చంపాలనుకున్న విషయం దశరథకి గుర్తొస్తుంది. మన కుటుంబాలను కలపడానికి కార్తీక్ ఇక్కడ పనిచేస్తున్నాడు, అందరూ కలిసిపోయాక వాడు ఉండడు అని అంటాడు దశరథ. సుమిత్ర పైకి లేస్తూ ఉన్నట్లుండి తల తిరగడంతో కింద పడిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళదామని దశరథ చెప్పినా వినిపించుకోదు సుమిత్ర. శౌర్యను నానమ్మ దగ్గర పడుకోమని కార్తీక్ చెప్పడంతో శౌర్యకు పారిజాతం మాటలు గుర్తొచ్చి ఏడుస్తుంది. నువ్వు మారిపోతావని జోగ్రాని ముందే చెప్పింది అని శౌర్య అనడంతో కార్తీక్కి మొత్తం అర్థమైపోతుంది. నాకెవ్వరూ వద్దు, వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వెళుతూ కింద పడిపోతుంది శౌర్య.
నొప్పితో ఏడుస్తున్న పాప దగ్గరికెళ్లి రాత్రి నువ్వు బుజ్జిబాబుని కొట్టావని కార్తీక్ చెప్పడంతో శౌర్య బాధపడుతుంది. అందుకే నిన్ను నానమ్మ దగ్గర పడుకోమని చెప్పాను అనంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.